హలో హాయ్ అందరికీ. అందరూ బాగున్నారు కదా? బాగుంటారు. అయినా ఈరోజు చాలా బాధాకరమైన విషయం విన్నామన్నమాట. ఒక స్పైనిష్ లేడీ ఫర్నాండో బైకర్ అనమాట ప్రపంచం చుట్టేస్తానమాట. అమ్మ ఆసియా ఖండంలో దేశాలన్నీ చుట్టేయాలనే నేపంతో ఒక ప్రయాణం, బైక్తో ప్రయాణం, భార్యాభర్తలు ఇద్దరు కలిసి. కానీ ఏం చేద్దాం, మన దేశంలోకి వచ్చేటప్పటికి మన దేశంలో ఏదో ఒకటి జరుగుతూనే కదా. ఒక చెడోడు ఒక్కడి గుండా ప్రతి ఒక్కడికి పేరు అనమాట, చెడ్డ పేరు. ఆవిడ బైకర్గా ఆసియా దేశానికి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ దాటింది, పాకిస్తాన్ దాటింది, బంగ్లాదేశ్ దాటింది, ఇండియాలోకి వచ్చి ఇండియాలో నుంచి నేపాల్ పోవాలనే నేపంలో ఇండియాలోకి వచ్చింది అనమాట. ఇండియాలో ఎక్కడికి జార్ఖండ్కి వచ్చిన తర్వాత ఏమైంది, ఒక ప్రదేశంలో నిర్మాణమైన ప్రదేశంలో వాళ్ళు స్టే చేసింది అనమాట. యాత్రికులు కదా, బైకర్స్ యాత్రికులు. వాళ్ళని జార్ఖండ్లోని ఒక 7 మంది పౌరులు కలిసి వాళ్ళ మీద అటాక్ చేసి కొట్టి ఆమెను రేప్ చేశాను. ఎంత బాధాకరం విషయమో తలుచుకుంటూనే చాలా బాధగా ఉందన్నమాట. చాలామంది యాత్రికులు వచ్చా ఉంటారు. మన దేశం నుంచి కూడా యాత్రికులు పోతారు. వాళ్ళ పని కూడా అదే విధంగా జరిగితే ఏముంటుంది, మన స్వభావం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన మనసులో ఏముంటుంది, ఆ దేశానికి పోయినప్పుడు మన వాళ్ళు ఇటు చేసినారన్న ఆలోచన ఉంటుందా? ఉంటుంది కదా, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కూడా. ఉండకుండా ఎక్కడ పోతే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇతర దేశం నుంచి నమ్మి కట్టు బొట్టు సాంప్రదాయ గల దేశం భారతదేశం ఒకసారి సందర్శించాలని చెప్పే రకంలో ఇతర దేశస్తులు వస్తారు. వాళ్ళకి ఎటువంటి గౌరవం ఇవ్వాలి మనకు? వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ దేశంలో వాళ్ళ ఛానల్స్లలో పెట్టుకొని మనల్ని పొగిడేంత మర్యాదనివ్వాలి, వాళ్ళను మర్యాదతోనే సాగనంపాలి. ఇది భారతదేశానికి ఉన్న గొప్పతనం. కానీ ఏం చేస్తానంటే ఇతర దేశం వాళ్ళు, మన దేశంలో మనం ఏం కొట్టుకుంటామో ఏమో మనకు తెలియదు. మన దేశం గురించి పక్కన తెలియాల్సిన అవసరం లే. కానీ మనం చేసే పనితో భారతదేశము అంటే చెడపురుగ్గా చూసారన్నమాట. కొన్ని జరిగినాయి కదా ఇంతకుముందు, సెలినా పైన ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఒకేసారి అటు కట్టేసి చర్మం ఒడిచేసేది బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మరుసటి రోజుకు ఒకటి చేయడం అనమాట. ఆ విధంగా చేసేది బెస్ట్ అనిపించింది నా వరకైతే మాత్రం. నా వరకైంది, నా తరపున ఫ్రెండ్స్తో కూడా అనుకునే ఆలోచన ఏంటంటే అదే. ఎక్కడి నుంచో స్పెయిన్ నుంచి మన దేశానికి ఎందుకు వచ్చింది? మన దేశ సంప్రదాయాలు నచ్చి, మన దేశ మంచితనం నచ్చే కదా ఆమె స్టే చేసింది. ఎక్కడున్నా పర్వాలేదు, ఇండియా ఎక్కడున్నా బాగా చూసుకుంటారు అనే రకంలో ఉంటారు కదా. ఆ విధంగా చేసుకొని ఎవరైనా వస్తారు అన్నమాట. వాళ్ళ తరపునే కదా మనకు యాత్రికులు వచ్చి పోతా ఉంటే వీళ్ళ తరపున 1,00,000 మంది 20 లక్షల మందికి తెలిసినదంటే మన దేశాన్ని సందర్శించేదానికి వస్తుంది, దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది అనమాట. ఇది ఏదైనా కానీ ఆలోచించాల్సింది. కానీ మనం ఏం చేస్తాం ఒకసారి ఆలోచించండి. మనం అందరం కాదు, ఒకటి చేసిన తర్వాత అందరికీ కదా, 140 కోట్ల జనాభాలకి అందరికి వచ్చింది కదా. భారతదేశము అంటే అందరం మన దేశంలో పుట్టి పెరుగుతాం కాబట్టి, పెరిగినాము అక్కడే జీవనం సాగించాలి కాబట్టి అది మన దేశము, మనకే వచ్చింది. ప్రతి ఒక్క చిన్న పొరపాటు ఎవరు చేసినా మన దేశానికే వచ్చింది కానీ పక్క దేశానికి పోదు కదా. కరుడు కట్టిన ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాలే వాళ్ళకి గౌరవంగా స్వాగతం పలికి గౌరవప్రదమైన అనుభవాన్ని ఇచ్చి పంపించాను. కానీ మన దేశంలోకి వచ్చినాక ఏం చేసినాం? పక్కన కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, నువ్వేం చేసినావు నేనేం చేసినాను. పద్ధతే కాదు అది. ఒక అమ్మ నాయన నడవడికలు నడిచిన వాడికి ఇది పద్ధతి కాదు. దాంట్లో కూడా ఎంతమంది దాన్ని మెసేజ్ పెట్టడం, ఏం చేసిందిలో ఏమన్నా అంటే ఇతర దేశం వస్తుందంటే అందరు కన్ను కొట్టుకుంటా పోతారా, లేకపోతే సైకిల్ చేసుకుంటా పోతారా? లేదు కదా. వాళ్ళ నైజం అది, వాళ్ళు పుట్టి పెరిగిన దేశ నైజం అది. ఏంటంటే ప్రతి ఒక్క మనిషితో ప్రేమగా ఏదో మాట్లాడతారు. అన్నంత మాత్రం మనకేదో సిగ్నల్ ఇచ్చినట్టు అట్టి ఇట్టే కాదు అది కదా. మన దేశము ప్రపంచానికి యాత్రికులు ఎంతోమంది పోతూ ఉంటారు. వాళ్ళందరికీ అదే విధంగా చేస్తే వాళ్ళ దేశం వాళ్ళ చేయరు. ఎందుకంటే నా దేశానికి పేరేమో చెడ్డ పేరేమో అనే రకం. కానీ మన దేశానికి వచ్చేటప్పటికి ఇది పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. చూసేవాళ్ళైనా నా మాటలు ఏమన్నా తప్పుడేమో ఒకసారి ఆలోచించండి. దేనికి చెప్తాను దేశం గురించి. నీ దేశం భారతదేశం చాలా పురాతనమైన, ప్రపంచంలోనే అతి పురాతనమైన దేశం ఏదిరా అంటే నీ భారతదేశం. అతి సాంప్రదాయ గల దేశం ఏదిరా అంటే భారతదేశం. విలువలకు ఆప్యాయతలు గల దేశం ఏదిరా అంటే భారతదేశం. ఆ దేశాన్ని ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి మనం. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి మన మనసులో పుట్టడం దేనికి? ఎక్కడో స్పెయినిష్ నుంచి భార్యాభర్తలు ఇద్దరు ఫెర్నాండో బైకర్ ఆమె ఎక్కడి నుంచో స్పెయినిష్ దేశం నుంచి వచ్చి యాత్రగా తిరుక్కొని అన్ని దేశాలు, ఏషియా ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలు తిరిగి 47 దేశాలు ఉన్నాయి. ఇవన్నీ తిరగాలని అనుకోండి. ఇప్పుడు మన వాళ్ళు అంతా గల్ఫ్ దేశాలకు పోతారు,
అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, ఇంగ్లాండ్ ఇట్లా ఎంతలకి పోతారు కదా, వాళ్ళందరూ పైన ఇదే జరుగుతూ ఉందా? జరగలేదు కదా. కాలేజీలో జరుగుతాను అని కొందరు అంటారు కాలేజీలో, అది వాళ్ళ అండర్స్టాండింగ్ ఎట్టుందో తెలియదు కాబట్టి ఇటువంటి జరుగుతాను. ఇది కానీ యాత్రికురాలు, ఏమో ఒక బైకర్, చూడాలి, చుట్టుముట్టాలి, ప్రపంచాన్ని చుట్టుముట్టాలనే ఆలోచనతో ఆమెకు తినేదానికి ఏమన్నా లేదా? ఆమె తిరగడానికి కూర్చొని తింటే హ్యాపీగా మహారాణిలా తినొచ్చు. ఆ ఫెర్నాండో బైకర్ అని ఆమె భర్త అనుమతి, భర్తను కూడా తోడు తీసుకొని వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి, ఎందుకు వచ్చిందా ఏమా అనే ఆలోచన మీకు అర్థమైపోతుంది. దేశాలని తిరిగితే మాకు సంపాదన వస్తుందని కాదమ్మా, చూడాలి, భర్తతో అనుమతి తీసుకొని, భర్తను కూడా తోడు తీసుకొని, ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆమె బైకర్, ఒక ఫెర్నాండో బైకర్, ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనమాట ఫెర్నాండో. ఆమెను కూడా అత్యాచారం. ఏ దేశంలో పుట్టినామా ఏమే కొంచెం అమ్మ నాన్న ఆ బుద్ధులు నేర్పుతారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. మృగాల మాదిరి 7 మంది మృగాల మాదిరి ఇటు వాళ్ళు ఏం చేయాలంటే, ఈ మన తెలంగాణలో చంపేసిండ్రు కదా నలుగురిని, అంతకనంగా ఘోరంగా చంపేయాలి. ఒకసారి షూట్ చేసి వాడు బాధపడతాడు, ఇంకోసారి మళ్ళీ షూట్ చేయాలన్నమాట. ఒకసారి షూట్ చేసి వాడు బాధపడతాడు, ఆ బాధలు ఇంకా కాల్చాలన్నమాట. వాడికి బాధ ఏంటో అది లైవ్ పెట్టి, మరి నాకు తెలిసిన కాదు లైవ్ పెట్టి అదే విధంగా చేయాలి. లేదంటే కట్టేసి ఒక స్తంభానికి బ్లేడ్ తీసుకొని చర్మం నీట్గా వలసాలన్నమాట. ఎందుకంటే దేశానికి చెడ్డ పేరు. మన దేశంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు, పక్క దేశాలకు కూడా పోతాండే. మన దేశంలో పక్కన పెట్టి పక్క దేశం కూడా మన దేశంకి వచ్చినప్పుడు, నీ ఇంటికి ఒకటి వచ్చినప్పుడు మర్యాద చూచావా అమర్యాద చూచావా? ఇది ఒకటి ఆలోచించు. అది నీ దేశం అంటే నీ ఇల్లే, నువ్వు కట్టుకుని ఇల్లు ఒకటే కాదు నీ ఇల్లు, నీ దేశం అంటే నీ ఇల్లు ఒకటి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నీ ఇంటికి వచ్చినప్పుడు గర్వాలతో చూసి మర్యాదలు పెట్టి మర్యాదలతో చేసి పంపించాం ఇళ్ళకు. పోయేటప్పుడు పంపించాం, సంతోషపరిచి పంపించాం. ఎక్కడికి పోతుంది అసలు అర్థం కాదు. ఒక బైకర్ రైడర్, ఆమె ప్రపంచ యాత్ర చేర్చాలి, ఆమెను ఇలా చేయడం అయితే చాలా బాధాకరం. ఒక భారతీయుడిగా నేనైతే చాలా సిగ్గుపడతా ఉన్నాబ్బా. ఎందుకంటే మనోళ్ళు కూడా ఉన్నారు కదా రైడర్స్ అంతా, చాలామంది బైక్ రైడర్స్ ఉన్నారు, యాత్రికులు, అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అతను ఉన్నాడు, డిజర్ట్ ట్రావెలర్ ఉన్నాడు, ఒంటరి విహారీ ఉన్నాడు. వీళ్ళందరూ దేశాలు తిరుగుతారు. వాళ్ళని కూడా చంపేయాలనా? డబ్బు కోసము, పర్సుల కోసం చూసి వాళ్ళని కూడా చంపేయాలి కదా. అట్టయితే యాత్రికులు ఉన్నారు కదా, తిరుగుతారు కదా మన దేశంలో కూడా. మన దేశంలో కూడా చంపేస్తే బాగుంటుంది కదా. అప్పుడైతే నోరులు ఎత్తాను అనమాట, మన దేశం వాడు కదా అని. ఈరోజు ఎందుకు ఎత్తలేకుండా నోరు? ఏదైనా ఎత్తుకుంటే పొలిటికల్స్, కాంగ్రెస్ వాడు చేసినాడని బీజేపీ చేసిన కాంగ్రెస్ వాడు. ఏంటో ముందు రాజకీయంగా చూడగాకండి, ఏ దేశంలో జరిగిందో చూడండి. నీ రాజకీయం కోసము వాడిని బలి చేయొద్దు, వాడొచ్చి నిన్ను బలి చేయకూడదు కాదు. దేశంలో ఏం జరిగిందో చూడండి. రాజకీయంగా జరగడం లేదు, ఒక ప్రజానీకంలో జరుగుతుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అది ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు అంటే ఆ తప్పే ఉంది, వాడిదేముంది తప్పు? కాంగ్రెస్ ఒకటి కాదు తప్పు, తిరిగే ప్రజానికానికి తప్పు ఉంటుంది. ఏమిటి ఒక 100 మందిలో 2-3 ఉంటారు కదా చట్టనాయాలు, అట్ట ఇది సస్పెండ్ చేయాలి, ఎస్పీని సస్పెండ్ చేయాలి, పోలీసు సస్పెండ్ చేయాలి. పోలీసు కాపలా కాసిండ మా నిర్మాత, అది కాదు. ఎవడైతే చేసినాడో పోలీసుకి ఒక వార్నింగ్ ఇవ్వండి. మీకు తెలియకుండా మీ సరౌండర్లో ఏం జరుగుతుందో మీకు తెలియడం లేదా? ఇది ఒక ప్రశ్న. నేనైతే గవర్నమెంట్ కూడా ఆలోచన ప్రశ్న. కానీ రాజకీయాలకు అత్యుత్తం చేయగాకండి, రాజకీయాలకు అంటగట్టగాకండి. చూడండి ఒకసారి ఏం చేసినారా ఏమనేది చూడండి. చూసిన తర్వాత చేసిన తప్పు పొరపాటు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, అది పొరపాటు. మన దేశాన్ని నమ్మి వచ్చింది కాబట్టి చేయడం పొరపాటు, తప్పు. వాళ్ళని చంపేయాలనే మంచిది అనుకుంటా, చంపేస్తేనే మంచిది అనుకుంటా. నాకు తెలిసి అడిగేంటే మరొకరు చేయరాల. దాని గురించి మళ్ళీ ఇంట్రాగేషన్ ఇవన్నీ కాదు. జరిగిందా లేదా? ఆవిడ మొత్తం ఫ్రూట్స్తో కూడా చెప్తాను కదా, భార్యాభర్తలు ఇద్దరిని అమానుషంగా చాలా దారుణంగా కొట్టి ఆ అమ్మాయిని రేపు చేసిండ్రు. పర్సు తీసుకోమేరు, ఆమె దగ్గర ఉన్న వస్తువులు తీసుకోమేరు. ఏం లాభం ఉంది? నీకు ఈరోజు ఒకరోజు పోతావు, చిరకాలంలో ఆ అమ్మాయి కుటుంబము, ఆ అమ్మాయి దేశము, భారతదేశం అంటే ఒక చీడ పురుగులా చూస్తుంది అనమాట. ఇది ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి ఒకసారి ఆలోచించండి, మన దేశం ఏంటా, మన దేశ పద్ధతులు ఏంటా అని ఒకసారి ఆలోచించండి. రాజకీయాల మీద పులుమడం, ఆ పార్టీ మీద పులుకోవడం, ఈ పార్టీ పులు కాదు గొప్ప. ఏం జరిగిందా? పార్టీలు 2 ఏకమయ్యి, ఏ పార్టీ లేని అందరూ కదా వచ్చింది. ఆ వార్త కూడా వచ్చింది. ఆ రాజకీయ పార్టీలే
సమాధానం చెప్పాలి. అయిగా చెప్పాలి, దేశ ప్రజలు చెప్పాలి సమాధానం. రాజకీయ పార్టీలు కాదు సమాధానం చెప్పాల్సింది, దేశ ప్రజలు సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్క ఒక్కరిని ప్రశ్నించాలంటే భారతదేశం ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకంగానే ఉంటుంది. మనం చెప్పాలి సమాధానం. ఎవరు మనం అంటే మనము భారతీయులు, మనం చెప్పాలి సమాధానం ఆమెకు జరిగిన అన్యాయానికి. ఆమె నిలదీసేటప్పుడు ప్రతి ఒక్కరు కాదు, ఒక లాయర్ కాదు, ఒక కోర్టు కాదు, ఏది కాదు, ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక ప్రభుత్వం కాదు, ఏది కాదు, ప్రజలు మనం చెప్పాలి. ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజలు అంటే ప్రభుత్వం, ఇది ఒక నినాదం ఉంది కదా, మనం చెప్పాలి. ఎక్కడి నుంచో దేశాలు నమ్ముకొని వచ్చారన్నమాట వాళ్ళు వచ్చినప్పుడు గౌరవంగా స్వాగతించి పంపించాలి మన దేశం విడిపెట్టేటప్పుడు. అది ఒక దేశానికి ఉండాల్సిన గొప్పతనం. ఏది ఈరోజు లేదు కదా అది. సరే అయితే నేనైతే వీడియోస్ మాత్రం మనము కాపీరైట్లోకి వచ్చి మీరు చేయలేకపోతాను. మీరు కావాలంటే న్యూస్ ఛానల్ చూడండి, ఆ సమాధానం మీ సమాధానం ఏంటో ఒకసారి కామెంట్ బాక్స్లో తెలపండి.